ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమంటున్నావమ్మా? తప్పించుకోవడం ఏంటి? ఆయనతో నా జీవితం ఎలా గడిచిందో మీకు తెలియంది కాదు. కలవడం, విడిపోవడం మళ్ళీ మళ్ళీ జరుగుతోంది. దీనికి నేను అలవాటు పడ్డాను. కానీ జున్ను ఇంకా చిన్నపిల్లాడు. ఇప్పుడు ఆయనకి దగ్గరైతే తర్వాత దూరం అవ్వాలంటే తట్టుకోలేడు. తండ్రి కొడుకులు దూరం అవుతారని ఎందుకనుకుంటున్నావు లక్ష్మి? తండ్రి వారసత్వం కొడుకు వచ్చినట్టు తల్లి వారసత్వం కూడా వస్తే ఆయన గండం వారసత్వంగా జున్నుకొచ్చిందని దీక్షితులు గారు చెప్పారు. అలాగే ఆయనతో నా ఎడబాటు జున్ను కూడా వస్తే అప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్య గారు? అలా జరగదమ్మా. అనవసరంగా భయపడకు. అలా జరిగితే జున్ను భరించలేడంటున్నాను మావయ్య గారు. ఆయన దూరం అయితే నేను తట్టుకోగలిగాను, కానీ జున్ను తట్టుకోలేడు. మిత్ర అలా ఏం చెయ్యడని మేము నమ్ముతున్నావు లక్ష్మి. జున్నుని ఒక మంచి తండ్రిలా వాడు ప్రేమిస్తాడని అనుకుంటున్నావు. ఆయనేమి చెడ్డ భర్త కాదత్తయ్య గారు, ఆ మాట నేను అనను. కానీ నాతో ఆయనకి చెడింది. అలాగే జున్ను విషయంలో జరిగితే చెడు జరుగుతుందని ఎందుకు అనుకోవాలమ్మా? మంచి కూడా జరగచ్చు కదా. కీడెంచి మేలంచమన్నారు కదా మావయ్య గారు. నీ జీవితంలో జరగాల్సిన కీడంతా ఎప్పుడో జరిగిపోయింది లక్ష్మి. ఇక జరగాల్సిందంతా మంచే. అవునమ్మా, జున్నును మిత్రా దూరం చేసుకోవడం కాదు, జున్ను వల్లే మిత్రా నువ్వు దగ్గరవుతారని మా నమ్మకం. ఇప్పటి వరకు దేవుడు నిన్ను కాపాడాడు లక్ష్మి. ఇప్పుడు దేవుళ్లాంటి పిల్లలు నిన్ను కాపాడుకుంటారు. నువ్వదే నమ్మకంతో ఉండు. నువ్వు మా అమ్మ కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.